ఉత్తరప్రదేశ్లో సంచలనమైనటువంటి విజయాలే నమోదు కాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇచ్చేసింది, పోటీలోనే లేకుండా. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కి 2 సీట్లు అంటే అక్కడ 9 బైపోల్ అనమాట. అక్కడ మహారాష్ట్ర, జార్ఖండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ఇక్కడ బైపోల్స్ జరుగుతున్నాయి. కొంతమంది కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడం, కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళదే అంతా కలిపేసేసి అక్కడ జరుగుతున్నటువంటి బైపోల్స్ 9. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు శాంతం దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి లోకేష్ అక్కడ అఖిలేష్ చాలా కీలకమైనటువంటి స్టెప్స్ వేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ని పరిమితం చేసి తన హవా చూపించే ప్రయత్నం చేశారు. బీఎస్పీ అక్కడ నామమాత్ర పాత్ర పోషిస్తున్నటువంటి వేళ బైపోల్స్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు అందులో ముస్లిం పోలరైజేషన్, ముస్లిం యాదవ అన్నటువంటి దళిత అన్నటువంటి కాంబినేషన్తో ఎన్నికలకు వెళ్ళారు. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా వర్కౌట్ చేసింది. ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 9 శాసనసభ స్థానాలకు గాను 9 భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అనూహ్యమైనటువంటి ఫలితాలు అది గనక జరిగితే గనక ఉత్తరప్రదేశ్ ఇక తిరుగులేని విజయం సాధించినటువంటి పరిస్థితి అవుతుంది. మొన్నటి చేదు జ్ఞాపకాల నుంచి బయటపడినట్టు అవుతుంది భారతీయ జనతా పార్టీకి.